స్పీడోమీటర్ ఏమో వర్క్ చేయట్లేదు, సడన్లీ నిల్లో చూపిస్తుంది అండ్ నా ఫ్యూయల్ ట్యాంక్ కూడా నిల్లో చూపిస్తుంది. అంతే, నాకైతే టెన్షన్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా బండి అయితే రైజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. బట్ స్టిల్ నేనైతే ఎక్కడికి వెళ్తున్నట్టు లేకుండా ఒక లూప్లో ఇరుక్కుపోయినట్టు అనిపించింది. అంతే, ఇది నా సెమ్ ఎగ్జామ్స్ రాయడానికి నేను ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తున్న డేస్లో. సో నేను ఎగ్జామినేషన్కి వెళ్తున్నప్పుడు ఒక చిన్న అగ్రికల్చరల్ స్ట్రెచ్ వస్తుందన్నమాట. ఓన్లీ 2 సైడ్స్న ఒక ఫారెస్ట్ ల్యాండ్ లేదా గ్రాస్ ల్యాండ్ లాంటిది ఉంటుంది. సో అక్కడ నుంచి నేను వెళ్తున్నప్పుడు ఏంట్రా అంటే సడన్గా నా ఫ్యూయల్ ట్యాంకు, నా స్పీడోమీటర్ అనేటివి 0 చూపించడం స్టార్ట్ చేసి, అదేంటి అర్థం కావట్లేదు, ఎందుకు ఇవి 0 చూపిస్తున్నాయి, రైజ్ చేస్తుంటే బండి ఏమో వెళ్తుంది. సరే అండ్ నా వాచ్లో టైం చూస్తే ఇట్ ఈస్ ఆల్సో షోయింగ్ ఇట్ వాజ్ నాట్ వర్కింగ్. సో ఓకే, అర్థమైంది. సరే ఒక నిమిషం ఆగాను, అక్కడ ఆగి అటు ఇటు చూస్తే ఎవరు లేరు. సరే నాకు అర్థమైంది, ఓకే మనం చాలాసేపటికి ఇక్కడైతే వెళ్తున్నట్టు కొంచెం ఫీలింగ్ ఎందుకు అనిపిస్తుంది. సరే ఇక్కడైతే ఖచ్చితంగా ఉండకూడదు అని చెప్పి బండి స్టార్ట్ చేసి బయలుదేరేసాను. సో అలా వెళ్తున్నాను. నాకైతే ఆఫ్టర్ 5 minutes or 10 minutes ఆల్సో వితిన్ 2 minutesలో దాటేయాల్సిన స్ట్రెచ్ ఇంకా దాటలేదు అన్నట్టు అనిపించింది. ఐ డోంట్ నో రియల్లీ ఆర్ నాట్, బట్ నాకైతే అది అనిపించింది. అంతే, దాటి వెళ్ళాను. దాని తర్వాత వెళ్ళి చూస్తే నిజంగానే నా బండిలో స్పీడోమీటర్ వైర్ తెగిపోయింది. అండ్ ఐ డోంట్ నో, ఫ్యూయల్ నేను అక్కడికి రీచ్ వెళ్ళిపోయిన తర్వాత, ఎక్కడికైతే ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇట్ వాజ్ షోయింగ్ నార్మల్ ఓన్లీ, నాట్ డెడ్ లైక్ నేను అక్కడ ఉన్నప్పుడు చూపించినట్టు. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ మ్యాన్. మీకు ఇలాంటి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి.